గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చూడటానికి అందంగా బాగా చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తోంది. మంచి పరిచయాలే పెంచుకుంది. చాలా మందిని మోసం చేసింది. అడ్డగోలు సంపాదనే టార్గెట్గా చేసుకుని ఎన్నో మోసాలకు తెరతీసింది. అయితే ఏదో ఒక చోట ఎప్పటికైనా దొరికిపోవటం ఖాయం కదా. అలానే ఈ మాయ లేడీ కోసం విస్తుపోయే నిజాలు బయటపెట్టారు పోలీసులు. ఓ యువకుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా విచారణ చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. కొన్ని సందర్భాల్లో తాను పోలీసునంటూ ఇచ్చిన బిల్డప్తో ఏకంగా పోలీసులు కూడా టార్గెట్ చేసి వాళ్లతోనే సెల్యూట్ చేయించుకుంది ఈ చీటింగ్ లేడీ. అసలు ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇలా టార్గెట్ చేస్తోంది అమాయకుల్ని, ఈమె వెనకాతలు ఉన్నటువంటి ఆ ప్రొఫైల్స్ ఎవరివి, పూర్తి డీటెయిల్స్లోనికి వెళ్దాం. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో నకిలీ ఐఏఎస్ ఐపీఎస్ల బాగోతాలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ కిలాడి తాను ఐఏఎస్ నంటూ హంగామా చేసింది. రాజకీయ నాయకుల బంధువునని కట్టింగులు కొట్టింది. మాయ మాటలతో పురుషులకు వలపు వల వేసి అందిన కాడికి దోచేసుకుంది. ఆమెపై రాష్ట్రంలో అనేక చోట్ల పోలీస్ కేసులు కూడా ఉన్నాయి. కిలాడి ఆగడాలు పెరగటంతో దృష్టి పెట్టిన మిర్యాలగూడ పోలీసులు ఎట్టకేలకు మాయదారి లేడీ ఆట కట్టించేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందిన సరిత డిగ్రీ వరకు చదివింది. ఈజీ మనీ కోసం అలవాటు పడిన సరిత ఇతరులను మోసాలు చేయటం అలవాటుగా మార్చుకుంది. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ తదితర పట్టణాల్లో అద్దింట్లో ఉంటూ సమీప మహిళలతో పరిచయం పెంచుకునేది. అదును చూసి వారి సెల్ ఫోన్లు కొట్టేసేది. ఇటీవల ఓ యువకుడిని డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించింది. దీంతో ఆ యువకుడు పోలీసులను అప్రోచ్ అయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. సరిత చేస్తున్న దందాలు చూసి పోలీసులే షాక్ అయిపోయారట. తాను ట్రైనింగ్ ఐఏఎస్ అధికారినంటూ మాయమాటలు, పురుషులకు వలపు వల వేసి దోచేసుకునేది. పలువురు యువకులను ట్రాప్ చేసేది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసేది. తరచూ మకాం మారుస్తూ స్నేహంగా నటిస్తూ డబ్బులు తీసుకోవటం, విలువైన సెల్ ఫోన్లు కొట్టేయటం, ఆ తర్వాత మరో చోటికి మకాం మార్చేసేదని పోలీసుల విచారణలో తేలింది. ఓ చోట ఏఎస్పీ కూతురునని, రేడియాలజిస్ట్ డాక్టర్ని అంటూ మాయమాటలు చెప్పింది. ఏడాది క్రితం నార్కట్పల్లిలో ఓ వైద్యుని బ్లాక్మెయిల్ చేసి 5 లక్షలు కాజేసింది. కలెక్టర్ అయ్యానంటూ అమాయకులను బురిడి కొట్టించి బుట్టలో వేసుకుందని పోలీసులు తెలుపుతున్నారు. సరితపై మలక్పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ 2 టౌన్, మిర్యాలగూడ 1 టౌన్ పిఎస్లో చోరీ కేసులు, నార్కట్పల్లి, నల్గొండ 1 టౌన్ పిఎస్లలో చీటింగ్ కేసులు ఉన్నాయి. అయినా తన బుద్ధి మార్చుకోకుండా తిరిగి మోసాలకు పాల్పడుతున్న మాయదారి కిలాడి సరితను మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కిలాడి లేడీ మోసాలు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మరి అందరూ అన్ని విషయాల్లో మంచి వాళ్ళు కాదు. మనం ఉండే జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఏమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి ఈ మాయలేడీ గురించి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి